హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మార్చి 17, 2024లో ఉన్న ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి. మార్చి 17, 2024 కరెంట్ అఫైర్స్. ఇందులో మనం ప్రధాన అంశాలు చూసినట్లయితే ఇక్కడ విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం. సో మరి ఈ కార్యక్రమం సంబంధించిన విశేషాలు చూద్దామండి. సో మహమ్మద్ ముస్తఫా మనకు వార్తల్లో వ్యక్తిగా ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఉన్నాడండి, ఒక వార్తల్లో వ్యక్తిగా. సో వార్తల్లో వ్యక్తి అంటే ఇక్కడ పర్సన్స్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అంటాం. వార్తల్లో వ్యక్తులపైన, వార్తల్లో ప్రదేశాలపైన అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి అదొక ఇంపార్టెంట్. అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామ్దాస్, సో మరి భారత మాజీ ప్రధాన నావికాధికారి. సో వీరు కూడా వార్తల్లో ఉన్నటువంటి అంశం. అండ్ పివి నరసింహారావు స్మారక అవార్డు 2024. సో మరి ఈ అవార్డుని 2024 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగింది అనే అంశం ఇక్కడ ఉన్నదండి. ఇది ఒక అవార్డుల విషయం లేదు ఒకటి. అండ్ ఒక అంతర్జాతీయ విషయాలు చూసినట్టయితే ఇక్కడ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పారిటీ, అక్కడ క్వాడ్ దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంస్థగా ఉంది ఇది. అంటే క్వాడ్ అంటే చతుర్భుజ దేశాలు అని చెప్పేసి అంటాం, అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి అంటాం. సో ఆ సంబంధించినటువంటి దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక 4 దేశాలు ఏర్పాటు చేసుకున్న ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పారిటీ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ ఐపీఎఫ్ అంటాం, ఐపీఎఫ్, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పారిటీ. మరి ఇందులో ఇప్పుడు 14 దేశాలు చేరాయి, దానికి సంబంధించిన విశేషం. ఇటీవల లైమ్ డిసీజ్ అనేది మనకు న్యూస్లో ఉంది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఎక్కడ సంభవించింది, ఇలాంటి విశేషాలు చూద్దామండి. డయానా ఇనిషియేటివ్ అనే ఒక కార్యక్రమం ఈరోజు ప్రారంభించబడింది. ఆ నేపథ్యం చూద్దాం. ఇది మనకి మార్చి 17, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం అనే పేరుతో 2024లో మరి మార్చి 16, 2024లో ఈ విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం కార్యక్రమం ప్రారంభించబడింది. ఇది ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఇది ఒక తెలంగాణలోని ఒక రంగారెడ్డి జిల్లా అండి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పక్కన ఉన్నటువంటి ఇక్కడ కనహా శాంతివనం అనేది, కనహా శాంతివనంలో దీన్ని ప్రారంభించబడింది. కనహా శాంతివనం ఇది ఈ కనహా శాంతివనాన్ని మనకి ఇక్కడ కమలేష్ డి పటేల్ అనేవారు దీన్ని వ్యవస్థాపన చేయడం జరిగింది. ఆర్ట్ఫుల్నెస్ సెంటర్ అనే సంస్థ కార్యకలాపాలలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక ధ్యాన కేంద్రం అనమాట. ఇది ఒక మెడిటేషన్ సెంటర్గా ఇది చాలా పేరొందడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కమలేష్ డి పటేల్ గారు వారు ఈ యొక్క సంబంధించిన ఆధ్యాత్మిక రంగంలో ఈ స్పిరిచువాలిటీలో వాళ్ళు చేసిన సేవకు గాను వీరికి గతంలోనే భారత ప్రభుత్వం మన దేశ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాల్లో ఒకటైనటువంటి మన భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నతమైనటువంటి 4వ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మశ్రీ అవార్డు కూడా వీరు పొందడం జరిగింది. ఎవరండి? కమలేష్ డి పటేల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది. సో మరి ఇక్కడ ఎందుకోసం అంటే ప్రశ్నలు అనేది మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది మనకు చాలా తక్కువ వస్తున్నాయి. కానీ ఎంత డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఒక దగ్గర మనకు ఖచ్చితంగా కొన్ని పాయింట్స్కి లాగింగ్ కావాలి, ఇలా అడగవచ్చు అనమాట. మార్చి 16, 2024న విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం అనేది తెలంగాణలో జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో ఉన్న కనహా శాంతివనంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారని చెప్పేసి అంటారు. ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారంటే ద్రౌపది ముర్ము గారు హాజరు కావడం జరిగింది. ద్రౌపది ముర్ము గారు. సో ద్రౌపది ముర్ము గారు ఎవరు అని చెప్పేసి అంటే వీరు మన భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు హాజరు కావడం జరిగింది. మన భారత రాష్ట్రపతి అండ్ రాష్ట్రపతి పదవి చేపట్టిన 2వ మహిళ, రాష్ట్రపతి పదవి చేపట్టినటువంటి సంతాల్ అనే ఒక గిరిజన తెగకు చెందినవారు ద్రౌపది ముర్ము అండి. సురినామ్ అనే దేశం చేత సురినామ్ అనే ఒక దేశం ఉందండి. ఈ దేశం చేత ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో స్టార్, ఏదండి ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అనే ఒక అవార్డుని పొందడం జరిగింది. ఎవరని చెప్పేసి అంటే వారే ద్రౌపది ముర్ము అండి, ద్రౌపది ముర్ము. అంతేకాకుండా ఇటీవల కాలంలో మారిషస్ దేశ జాతీయ దినోత్సవం అయినటువంటి మార్చి 12, 2024న మారిషస్ దేశ జాతీయ దినోత్సవం జరిగింది. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లో జరిగితే దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వారు ఎవరంటే ఇక్కడ ఎవరు తెలుసండి? మన ద్రౌపది ముర్ము గారు అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి ఇలాంటి నేపథ్యం. మారిషస్ దేశ జాతీయ దినోత్సవానికి ఒక చీఫ్ గెస్ట్గా హాజరైన వారు ఎవరని చెప్పేసి అంటే మన భారతీయ ప్రముఖులు మన ద్రౌపది ముర్ము గారు అనమాట. ఇలా కొన్ని పాయింట్స్కి మనము లాగింగ్ కావాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందండి.
ఇక్కడ ఇది ఒక మెడిటేషన్ సెంటర్గా ఉంది, ఒక యోగా సెంటర్గా ఉంది, ఆర్ట్ఫుల్నెస్ సెంటర్ ఒక ఎక్కడంటే ఇది మన కన్హా శాంతివనంలో. మరి ఇలాంటి కన్హా శాంతివనం మెడిటేషన్ సెంటర్గా ఉంటే ఇటీవల కాలంలో సో మహాస్వర్ వేద్ అనే పేరుతో మహాస్వర్ వేద్ అనే పేరుతో సో అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ని ఎక్కడ నెలకొల్పడం జరిగిందంటారు? అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పడం జరిగిందంటే అది వారణాసిలో నెలకొల్పడం జరిగిందండి. వారణాసిలో ఉత్తరప్రదేశ్లో వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మహాస్వర్ వేద్ అనే ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక 20,000 మంది అక్కడ ధ్యానం చేసే విధంగా. ఇక్కడ కూడా అంత పెద్దగా ఆ స్థాయిలో లేకున్నా కానీ చాలా అద్భుతమైన వాతావరణంలో కన్హా శాంతివనం అనేది హైదరాబాద్ సమీపాన మనం శంషాబాద్ నుండి కొంచెం దూరం వెళ్తున్నప్పుడు ఇక్కడ సో నందిగామ అనే ప్రాంతంలో చేగురు వద్ద కన్హా శాంతివనం అనేది ఉంటుందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మహాస్వర్ వేద్ అతిపెద్ద ధ్యాన కేంద్రం ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో నెలకొల్పడం జరిగిందంటే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పడం జరిగిందనే అంశం చూసుకోండి. ఇక మరో అంశం ఈ సందర్భం గమనించాలి. వారణాసిలో ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసి జ్ఞానవాపి. ఈ జ్ఞానవాపి మసీదులో సో ఒక సంబంధించినటువంటి శివుడి యొక్క లింగం దొరకడం ద్వారా మరి జ్ఞానవాపి మసీద్ అనేది న్యూస్లో ఉంది. అక్కడ పూజలు కూడా చేసుకోవడానికి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది కొంత ప్రాంతంలో. మరొక విషయం ఇక్కడ మహాస్వేర్ వేద అంటున్నాం. వేద అంటే ఇక్కడ వేదం అంటే ధ్యానం చేయడం, జ్ఞానం సంపాదించడం అర్థం వస్తుంది కాబట్టి ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించడం మీనింగ్తో చేయడం జరిగింది. వేద అనేది అంటే ఇంకొక దాన్ని కూడా లాగింగ్ కావచ్చు. ప్రపంచంలోనే తొలిసారిగా ఒక వేదిక గడియారం అండి, ఒక విక్రమాదిత్య అనే పేరుతో ఒక వేద గడియారాన్ని ప్రారంభించడం జరిగింది. మరి వేద గడియారాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారంటే ఇక్కడ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉన్నటువంటి జంతర్ మందర్ దగ్గర 85 అడుగుల ఎత్తున ఆ విధంగా సో ఉజ్జయిని దగ్గర ప్రారంభించడం జరిగింది. ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ వేదిక క్లాక్ అనమాట. దానికి ఏమని పేరు పెట్టారంటే విక్రమాదిత్య వేదిక గడియారంగా, వేద గడియారంగా అంటే నక్షత్రాలు, తిథులు, గ్రహాలు ఇలాంటి ఒక సంవత్సరం దానిపైన తిరగడం అనమాట. ఎట్లయితే మనకు ఒక గడియారంలో ముళ్ళు తిరుగుతాయి, పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఎట్లా ఉంటుందో ఇది కూడా ఒక సంవత్సరం నక్షత్రాలు తిథులపైన తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా అది ఆ రోజు ఎలా ఉంది, ఏ తిథి ఉంది, నక్షత్రం ఉందనే విషయం తెలుస్తుంది అనమాట. ఇది ప్రపంచంలోనే తొలి వేద గడియారాన్ని ఇక్కడ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మనకు విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం 2024 గురించి చెప్తున్నప్పుడు మరికొన్ని విషయాలకు మనం లాగింగ్ కావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి. మహమ్మద్ ముస్తఫా. మరి మహమ్మద్ ముస్తఫా ఎలా న్యూస్లో ఉండడం జరిగిందంటే మహమ్మద్ ముస్తఫా పాలస్తీనా అథారిటీ అంటారు. పాలస్తీనా దేశ ప్రాంతాన్ని ఎందుకోసం పాలస్తీనా అథారిటీ ఎందుకని అంటామంటే పాలస్తీనా అనేది ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గర గాజా ఉంటుంది, ఒక దగ్గర వెస్ట్ బ్యాంక్ ఉంటుంది. మనం ప్రపంచ పటంలో చూడొచ్చు. అది ఒక దగ్గర అంటే ఇక్కడ ఇజ్రాయెల్ చుట్టుపక్కల మొత్తం ఉంటుంది అనమాట. ఒక దగ్గర ఇప్పుడు ఇదంతా ఇజ్రాయెల్ అనుకుంటే ఒక దగ్గర సో గాజా ఉంటుంది, మరొక దగ్గర వెస్ట్ బ్యాంక్ ఇలా ఉంటుంది, సందర్భం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో దీని అంత ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే పాలస్తీనా అథారిటీ అని చెప్పేసి అంటామండి. పాలస్తీనా అథారిటీ అని చెప్పేసి అంటాం. ఇలా పాలస్తీనా అథారిటీకి ఒక నూతన ప్రైమ్ మినిస్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే ఒక అధ్యక్షుడు ఎవరు నియమించడం జరిగిందంటే సో మహమ్మద్ ముస్తఫా అండి. మహమ్మద్ ముస్తఫా వెరీ ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. మహమ్మద్ ముస్తఫా పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ నియామకం చేయడం జరిగింది. ఎందుకు ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుందంటే ఇక్కడ సో ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా విషయంలో సో ప్రతిసారి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం చూసినట్లయితే ఇప్పుడు రానున్నటువంటి 1 year వరకు కూడా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా అంశం అనేది ఫోకస్ అవుతున్న సందర్భం ఉంటుంది. మరి ఇజ్రాయెల్ పాలస్తీనా అనేది అంశం October 7, 2023 నుండి చాలా వార్తల్లోకి వచ్చింది. పాలస్తీనా సపోర్ట్ చేస్తున్నటువంటి హమాస్ అనే ఒక సంస్థ, మనం దాని ఉగ్రవాద సంస్థని మనం కొన్ని వాళ్ళు ప్రకటించారు. కానీ మరి ఇలాంటి హమాస్ సంస్థ పాలస్తీనా తరపున పనిచేస్తుంది. సో మరి పాలస్తీనా గురించి పనిచేస్తుంది, పాలస్తీనా ప్రభుత్వం కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది. మరి హమాస్ సంస్థ October 7, 2023 సో ఇజ్రాయెల్ పైన దాడికి పూనుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ పాలస్తీనా పైన దాడికి పూనుకుంది. ఏమని పేరుతో అంటే ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ అనే పేరుతో, ఏదంటే ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ అని చెప్పేసి అంటామండి. ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ అనే పేరుతో సో దాడికి పూనుకోవడం జరిగిందనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంది. ఇమీడియట్గా ఎప్పుడైతే పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ ఇజ్రాయెల్ పైన దాడికి పూనుకుందో ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్తో ఎంతైతే మిజైల్స్తో విరుచుకోబడిందో దీనికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇక్కడ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించిందండి. ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ దీని ద్వారా పాలస్తీనాలోని ప్రాంతాలపైన దాడి జరుపుతున్నటువంటి సందర్భం. ఇలాంటి నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా చాలా దేశాలు కూడా దిగాయి, ఇజ్రాయెల్కి మద్దతుగా కొన్ని దేశాలు దిగినాయి.
ఇలాంటి నేపథ్యంలో ఏమైందంటే ఒక రెడ్ సీ అనే ప్రాంతం మనకు న్యూస్లో ఉంది. ఏదైతే ఎర్ర సముద్రం ఉందో, ఎర్ర సముద్రం అనేది వాణిజ్యానికి నౌకలకి బాగా ఫేమస్ ఉంది. ట్రాన్స్పోర్ట్ విషయంలో, రవాణా విషయంలో ఏ దేశాలైతే ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటున్నాయో ఆ దేశాలపైన పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నటువంటి యెమెన్ దేశానికి చెందినటువంటి హౌతీ అనే సంస్థ, అంటే ఇరాన్ మద్దతుతో, యాక్చువల్గా హౌతీ అనే సంస్థ అనేది ఒక యెమెన్ దేశానికి చెందింది. మరి ఇలాంటి ఒక ఇరాన్ మద్దతు హౌతీ సంస్థ ఈ రెడ్ సీలో ఉన్నటువంటి వాణిజ్య నౌకలపైన, కమర్షియల్ షిప్స్ పైన, ఒక రవాణా సంబంధించిన ఒక సప్లై చేస్తున్నటువంటి వివిధ ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నటువంటి షిప్లపైన, వాణిజ్య నౌకలపైన విరుచుకపడుతుంది హౌతీ సంస్థ. ఇలాంటి నేపథ్యంలో ఈ రెడ్ సీలో భద్రత గురించి యూరోపియన్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం అనేది ఇంకా కొనసాగుతుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ మిషన్ ఆస్పిడేస్ అని చెప్పేసి అంటామండి. మిషన్ ఆస్పిడేస్ అని చెప్పేసి అంటాం. అది మనకు నిన్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఒక ప్రిలిమ్స్లో రావడం జరిగింది. ఇది మనం ప్రీవియస్ క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో, దీనిపైన షామిని స్టడీ యూట్యూబ్ ఛానల్లో చెప్పుకోవడం కూడా జరిగింది అనమాట. ఇలా మనకు అంటే ఒక అంశం వచ్చినప్పుడు దానిపైన మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చూసే ప్రయత్నం చేయాలి. ఇలాంటప్పుడు ఇప్పుడు మనకు ఇంకొక సమస్య ఉంటుంది. చూడండి, ఇప్పుడు మరొక విషయం మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఇప్పుడు రష్యా అండ్ ఉక్రెయిన్ సంక్షోభం ఉందండి. మరి ఈ రష్యా అండ్ ఉక్రెయిన్ సంక్షోభం డిస్కస్ చేస్తున్నప్పుడు, ఈ క్రైసిస్ డిస్కస్ చేస్తున్నప్పుడు, ఈ వార్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఫిబ్రవరి 24, 2022 నుండి రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య యుద్ధం అనేది సాగుతుంది. మనందరూ కూడా తెలుసు. అలాంటి నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కున్నటువంటి భారతీయుల్ని మనం స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ గంగా అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ ఆపరేషన్ గంగా అనే కార్యక్రమం నిర్వహించుకున్నప్పుడు మరి మన భారతీయులను అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాం, ఉక్రెయిన్ నుండి, రష్యా నుండి. అలాంటప్పుడు ఎట్ ద సేమ్ టైం తర్వాత ఏంటంటే ఉక్రెయిన్కి ఎవరు మద్దతు ఇస్తారు? మనందరూ తెలుసు, అమెరికా మద్దతు ఇస్తుంది. అమెరికా నేతృత్వంలోని నాటో మద్దతు ఇస్తున్న సందర్భం. ఇలా మనం చేస్తున్న సందర్భంలో మళ్ళీ ఇప్పుడు నాటోలో 31 దేశంగా ఫిన్లాండ్ దేశం చేరింది. నాటోలో గుర్తుపెట్టుకోండి, నాటోలో 31 సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. నాటోలో 32వ సభ్య దేశంగా చేరింది వచ్చేసి ఇక్కడ స్వీడన్ దేశం కూడా చేరడం జరిగిందండి. ఇలాంటి నేపథ్యంలో మరి నాటో వాళ్ళు మన జనవరి నుంచి మే 2023-24 వరకు మాక్ డ్రిల్స్ని ఒక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. డిఫెన్స్ ఎక్సర్సైజ్ని, సెక్యూరిటీ ఎక్సర్సైజ్ని. దానికి ఏమని పేరంటే ఇక్కడ స్టడీ ఫాస్ట్ డిపెండర్ అని పేరు అనేది. స్టడీ ఫాస్ట్ డిపెండర్ 2024 అని పేరు వస్తుంది అనమాట. ఇది 2024. ఇది ట్రాన్స్ అట్లాంటిక్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది మనం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించే చూస్తున్న సందర్భం ఉంటుంది. కానీ దీని యుద్ధానికి వెనుకగల కారణం ఏంది? మన దేశం ఏం నిర్వహించింది, నాటో ఎలా విస్తరించబడింది, అంతేకాకుండా మేము ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి ఆ విధంగా నాటో వాళ్ళు మేమంతా సైనికంగా ముందుకెళ్తున్న విషయం. అఫ్కోర్స్ ఉక్రెయిన్ ఈజ్ ద నాట్ ద మెంబర్ ఇన్ నాటో కానప్పుడు కూడా ఈ స్టడీ ఫాస్ట్ డిపెండర్ ఎక్కడ నిర్వహించారు, ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి, అవసరం ఉండదు అనమాట. ఇది కూడా అలాంటి క్వశ్చన్ చూడండి. ఏంటంటే ఇదంతా పాలస్తీనా ఇజ్రాయెల్ క్రైసిస్ నడుస్తుంది. అది దానిపైన బేస్ చేసుకోకుండా ఏంటంటే ఇక్కడ ఎర్ర సముద్రాన్ని తీసుకొని మిషన్ ఆస్పిడేస్ అనే కార్యక్రమం పైన అడగడం జరిగిందనమాట. అది మనకేంటంటే ప్రశ్నల సరళి అనేది చాలా అంటే క్వశ్చన్ అడిగే విధానం మారిపోతుంది అనమాట. అంతేగాని డైరెక్ట్గా మనం ఒక న్యూస్ పేపర్లో ఒక హెడ్డింగ్ తీసుకొని చెప్పడంతో పాటుగా దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఖచ్చితంగా డిస్కస్ చేసుకున్నాం అనుకోండి. మనకు అంటే చాలా వరకు ఎందుకో కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం ద్వారా ఓన్లీ కరెంట్ అఫైర్లో వచ్చే 20, 25, 30 మార్క్స్ చేయడమే కాదు. కరెంట్ అఫైర్స్తో పాటుగా మనం నేర్చుకోవాలి. దానికి మనం ఒక మంచిగా అనాలిసిస్ చేసుకుంటే కరెంట్ జాగ్రఫీ నేర్చుకుంటున్నాము, కరెంట్ ఎకనమీ వస్తుంది, కరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ, కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ బయాలజీ కూడా. ఎందుకోసం అంటే ఇప్పుడు ఒక కొత్త రకమైన కప్పను కనిపెట్టారు ఈ మధ్యకాలంలో బెంగళూరు ప్రాంతంలో. అర్బన్ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి అంటాం. ఆ కప్పకు ఒక పేరు పెట్టారనమాట, ఒక శాస్త్రీయనామం ఇచ్చారు. దానిపైన కూడా అడగడం జరిగింది. అంటే క్వశ్చన్ యొక్క స్టైల్ అట్లా మారుతున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దామండి. అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామదాస్ న్యూస్లో ఉన్నారండి. మరి అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామదాస్ ఎలా న్యూస్లో ఉన్నారంటే వీరు 1990 నుండి 93 ఈ మధ్యకాలంలో భారత నావికా దళానికి అంటే ఇండియన్ నేవీకి వీరు చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ అంటే భారత ప్రధాన నావికాధికారిగా పనిచేయడం జరిగింది. ఓకేనండి. మరి వీరు చేసినటువంటి సేవలకు గుర్తుగా
మనకు మన ఆసియా ఖండంలో అత్యున్నతమైనటువంటి బహుమతి, ఆసియా నోబెల్ బహుమతిగా పిలువబడే అవార్డు రామన్ మెగాసెసే అవార్డు కూడా వీరు పొందడం జరిగిందండి, రామన్ మెగాసెస్ అవార్డు. మరి 1971లో సో బంగ్లాదేశ్ ఏర్పడుతున్న సందర్భంలో, అంటే ఇక్కడ తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విమోచనమయ్యే పరిస్థితిలో సో ఇక్కడ ఆ టైంలో ఐఎన్ఎస్ బియాస్ అని చెప్పేసి ఇండియన్ నేవల్ షిప్ అని అంటారు, దీనికి నేతృత్వం వహించడం జరిగింది సో అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామదాస్ అనమాట. సో ఇలాంటి ఎంతో కీలక పాత్రని పోషించడం జరిగింది అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామదాస్. వీరు సికింద్రాబాద్లో మరణించడం జరిగింది. యాక్చువల్గా వీరు మహారాష్ట్ర అయినప్పుడు కూడా మరి సికింద్రాబాద్లో వీరు ఒక సమయం వాళ్ళ కూతురు ఇంటికి వచ్చిన సందర్భంలో అంటే వృద్ధాప్య కారణం కూడా మరణించారు. సో అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామదాస్. ఎందుకోసం ఈ పాయింట్ చెప్తున్నామంటే సో ప్లేసెస్ కూడా మనకు ఒక్కోసారి ఇంపార్టెంట్ అవుతుంది అనమాట, ఎక్కడ చనిపోయాడనే విషయం కూడా అడుగుతున్నాడు. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలో అడ్మిరల్ లక్ష్మీనారాయణ దాస్ చనిపోవడం జరిగింది, అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామదాస్ చనిపోవడం జరిగింది. వీరు ఒక మహారాష్ట్రకు చెందినవారు, బట్ ఇతను ఇక్కడ చనిపోయాడని చెప్పేసి సికింద్రాబాద్లో చనిపోవడం జరిగింది. ఇట్లా దానికి సంబంధించినటువంటి విషయాలపైన కూడా అడుగుతున్నటువంటి నేపథ్యం అనమాట. ఓకేనా, ఇది మనకి ఇది అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామదాస్ గురించి చెప్పుకోవడం. ఓకేనా, ఇతను మరి ఇట్లా నావికాదళం గురించి చెప్తున్నాం కాబట్టి ఇంకో మంచి విషయంకి వెళ్దాం. మరి నావికాదళం అని చెప్పేసి అంటాం December 4, మరి December 4 మనం ఎలా నిర్వహించుకుంటామంటే నేషనల్ నేవీ డే, అంటే జాతీయ నావికాదళ దినోత్సవం జరుపుకుంటామండి, జాతీయ నావికాదళ దినోత్సవం. మరి జాతీయ నావికాదళ దినోత్సవాన్ని సో ఏ రోజున నిర్వహించుకుంటామని చెప్పి December 4. ప్రజెంట్ మన భారత ప్రధాన నావికాధికారి ఎవరంటారు అంటే చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ స్టాఫ్. మరి చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ స్టాఫ్గా ఎవరిని పిలుస్తారని చెప్పేసి అంటారు. చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ స్టాఫ్గా ఎవరిని పిలుస్తారంటే సో వారే వచ్చేసి ఇక్కడ ఎవరు తెలుసా అండి, చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ స్టాఫ్ వచ్చేసి సో అడ్మిరల్ ఆర్ హరికుమార్ అండి. ప్రజెంట్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పనిచేస్తారు అనమాట, అడ్మిరల్ ఆర్ హరికుమార్. సో ఎప్పుడైతే నేవీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎయిర్ ఫోర్స్ పైన డిస్కస్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఒకసారి రీకాల్ అవుతుంది మనం నేర్చుకుంది. గతంలో ఎయిర్ ఫోర్స్ మన చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ అంటే భారత ప్రధాన వైమానిక అధికారికి ఎవరున్నారంటే అతను ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి, విఆర్ చౌదరి అంటారు. సో వివేక్ రామ్ చౌదరి అని చెప్పేసి అంటే వివేక్ రామ్ చౌదరి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేవీ అయింది, ఎయిర్ ఫోర్స్ అయిన తర్వాత ఇండియన్ ఆర్మీ. మరి భారత ప్రధాన సైనికాధికారిగా ఎవరు పనిచేస్తున్నారంటే జనరల్ మనోజ్ పాండే పనిచేస్తున్నటువంటి సందర్భం. ఎందుకోసం అంటే మనకి ఈ మధ్యకాలంలో ఈ త్రివిధ దళాలు కలుసుకొని March 12, 2024 రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద గొప్ప సంబంధించినటువంటి సంయుక్త త్రివిధ దళాల విన్యాసాలు జరిపాయి. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే భారత్ శక్తి అని పేరు పెట్టడం జరిగింది అనేది, భారత్ శక్తి అనే పేరు పెట్టడం జరిగింది. ఇది మస్తు పాపులర్ కావడం అయితే జరిగింది అనమాట, అలా మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకేనా, December 4 జాతీయ నావికాదళ దినోత్సవం అయితే October 8 అనేది జాతీయ వైమానిక దళ దినోత్సవం. అండ్ నెక్స్ట్ వచ్చి January 15 అనేది జాతీయ సైనిక దళ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నటువంటి నేపథ్యం అనమాట. ఓకేనండి, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పివి నరసింహారావు స్మారక అవార్డు 2024 అండి. సో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మనకి గమనించినట్టయితే మన దక్షిణ భారతదేశం నుండి భారతదేశ ప్రధానమంత్రి అయిన వారు భారతదేశంలో సంస్కరణల్ని అంటే ఆర్థిక సంస్కరణల్ని అంటే ఎకనామికల్ రిఫార్మ్స్ని ముందుకు తీసుకెళ్లడమే కాదు అమలు చేసిన వ్యక్తి ఎవరంటే మనకి పివి నరసింహారావు గారు. సో మరి మన తెలంగాణలోని వంగర గ్రామానికి చెందినవారు పివి నరసింహారావు గారు. సో ఇటీవల కాలంలోనే వారికి మరణానంతరం పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో భారతరత్న అవార్డు పివి నరసింహారావు గారికి ఇచ్చారు. మరి పివి నరసింహారావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేయబడ్డటువంటి మరి ఈ స్మారక అవార్డుని, మెమోరియల్ అవార్డుని 2024 సంవత్సరానికి టాటా గ్రూప్కి గౌరవ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి టాటా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్ అని చెప్పేసి అంటాం, లేదా గౌరవ చైర్మన్ అని చెప్పి అంటాం. మరి గౌరవ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి సో రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగింది. సో ఇది మన మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ రిసీవ్డ్ ద డిజర్వ్ అనమాట. అతను ఎవరండి, రతన్ టాటా గారు. మరి రతన్ టాటా గారి గతంలో అస్సాం వైభవ్ పురస్కారం రావడం జరిగింది, ఆస్ట్రేలియా ఆర్డర్ పురస్కారం వచ్చింది, అండ్ మహారాష్ట్ర భూషణ్ అవార్డును కూడా రతన్ టాటా సొంతం చేసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో. చాలా ఇంపార్టెంట్ రతన్ టాటా. మనం ఇట్లా నేర్చుకుంటే ఒకటే పాయింట్ నేర్చుకుంటాం, కానీ కాంపిటేటివ్లో మనకు ఒక పాయింట్ అనేది ఒక 4-5 క్వశ్చన్లు వస్తున్నాయి, ఒక 20-30 క్వశ్చన్లు ఇస్తే. అలాంటప్పుడు కరెంట్ అఫైర్లో కొంచెం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. పివి నరసింహారావు గారి గతంలో వచ్చినటువంటి అవార్డు వచ్చేసి ఇక్కడ అస్సాం వైభవ్ అవార్డు అండి. అస్సాం వైభవ్ అంటారు, లేదా వైభవ్ అని పిలుస్తారు. అక్కడ అస్సాం వైభవ్ పురస్కారం వచ్చింది. మహారాష్ట్ర భూషణ్ మహారాష్ట్ర భూషణ్ అనే ఒక అవార్డు ఇచ్చారు గతంలో. అంతేకాకుండా ఆర్డర్ ఆఫ్ ది ఆస్ట్రేలియా పురస్కారం అండి, ఆర్డర్ ఆఫ్ ది ఆస్ట్రేలియా పురస్కారం కూడా
సో ఎవరికి రావడం జరిగింది ఇటీవల కాలంలో అని చెప్పేసి అంటే వారికి రతన్ టాటాకి అవార్డు అనేది రావడం జరిగిందనమాట. సో రతన్ టాటా మరి టాటా గ్రూప్కి గౌరవ చైర్మన్ ఉన్నారు. టాటా గ్రూప్కి గౌరవ చైర్మన్ కాకుండా టాటా గ్రూప్కు చైర్మన్ అన్నామనుకోండి, హూ ఈజ్ ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ది టాటా గ్రూప్. మరి టాటా గ్రూప్కి ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే నటరాజ చంద్రశేఖరన్ గారు. సో మరికి వీరు టాటా గ్రూప్కి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారు. మరి టాటా గ్రూప్లో మొత్తం కూడా ఒక 24 సంస్థలు ఉంటాయండి. టాటా గ్రూప్కి మొత్తం 24 సంస్థలు ఉంటే మరి 24 సంస్థలు కలిసి ఒక రికార్డు సృష్టించినాయి అన్నమాట ఫిబ్రవరి 2024లో. వాట్ ఈస్ దట్ రికార్డ్ అంటే ద ఫస్ట్ ఇండియన్ ఒక గ్రూప్ ఆఫ్ ది కంపెనీస్ రీచ్డ్ ద 30 lakhs crores ఆఫ్ ది మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే మన భారతదేశంలో 30 లక్షల కోట్ల రూపాయలకి చేరిందన్నమాట. 30 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నటువంటి 30 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ మూలధనం ఉన్నటువంటి తొలి భారత గ్రూప్ ఆఫ్ ది కంపెనీస్గా టాటా గ్రూప్ ఫిబ్రవరి 2024లో రికార్డ్స్ సాధించడం జరిగింది. మరి టాటా గ్రూప్లో టాటా మోటార్స్ ఉంది, ఇండియా హోటల్స్ ఉంటుంది, అండ్ టీసీఎస్ సంస్థ కూడా ఉంది. ఇందులో ఈ 24 కంపెనీలలో ఒక టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా ఒకటి ఉంది. ఈ టాటా కన్సల్ట్ సర్వీసెస్ యొక్క మార్కెట్ మూలధనం ఒక షేర్ మార్కెట్ ద్వారా 15 లక్షల కోట్ల రూపాయలు ఉందన్నమాట. అంటే సగం గ్రూపు ఈ టాటా గ్రూపులలో మొత్తం 24 గ్రూపులలో 24 సంస్థల్లో టీసీఎస్దే సగం వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందని చెప్పొచ్చు అనమాట. టీసీఎస్ అంటున్నాం కాబట్టి టీసీఎస్కి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరండి, ద ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది టీసీఎస్ వచ్చేసి ఏంటంటే తెలుసా, కృతి వాసన్ అండి. ఎవరండి, కృతి వాసన్ ఉన్నారనమాట. మన భారతదేశంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉన్నటువంటి గ్రూప్ కంపెనీ ఏంటంటే టాటా గ్రూప్. అలా కాకుండా సింగిల్ కంపెనీగా చెప్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 18 లక్షల కోట్ల రూపాయలు అండి. 18 లక్షల కోట్ల రూపాయలు ఉందన్నమాట. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కరెంట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే ముఖేష్ అంబానీ నేతృత్వం వహిస్తున్నటువంటి కంపెనీ అనమాట. ఓకేనండి. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ అండి. సో ఇది ఒకటి మనకు క్వాడ్ దేశాలు ఏర్పాటు చేసుకున్నాను. క్వాడ్ మీటింగ్లో 2022లో క్వాడ్ సదస్సులో ఇది చేసుకోవడం జరిగింది. క్వాడ్ అంటారు. క్వాడ్ అంటే ఇక్కడ ఏంటంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి అంటాం. అంటే చతుర్భుజ దేశాల కూటమి అని చెప్పేసి అంటామంటే దీన్ని. క్వాడ్ అంటే చతుర్భుజ దేశాల కూటమి అని చెప్పేసి అంటాం. మరి చతుర్భుజ దేశాల కూటమి క్వాడ్ అని చెప్పేసి అంటాం. మరి చతుర్భుజ దేశాల కూటమి క్వాడ్ యొక్క ఉద్దేశం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఇండో పసిఫిక్ ఏరియాలు అంటే ఇండో అండ్ పసిఫిక్ ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం అనేది పెరిగింది. చైనా ఆధిపత్యాన్ని తగ్గించే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే క్వాడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ క్వాడ్ సదస్సులోనే ఇక్కడ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ ఏర్పాటు చేసండి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆర్థికంగా మనం ఎలా ముందుకెళ్ళాలి, వాణిజ్యంగా చైనా యొక్క ఆధిపత్యాన్ని ఎలా అధిగమించాలని చెప్పేసి ఒక ఫ్రేమ్వర్క్ వేసుకొని అదంతా కూడా ప్రాస్పరిటీ అంటే మనకి ఎకనామిక్ పరంగా వెల్త్ పరంగా ఉపయోగపడుతుంది, సౌభాగ్యం పరంగాని 2022లో లాంచ్ చేస్తే వెరీ రీసెంట్గా ఇండియా జాయిన్ అయింది. దీంతో మనకి ఇప్పుడు 14 దేశాలు జాయిన్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. 14 దేశాలు. కాబట్టి ఇక్కడ ఇటీవల వార్తల్లో ఉన్న ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ప్రాస్పరిటీ దేనికి ఏ దేశం యొక్క వాణిజ్య ఆధిపత్యాన్ని తగ్గించడానికి వాణిజ్య ఆధిపత్యం అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆధిపత్యం అంటే ఇక్కడ బిజినెస్ డామినెన్స్ అనమాట. తగ్గించిన చైనా యొక్క వాణిజ్య ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఈ కూటమి ఏలో ఏర్పాటు చేయబడింది. సో ఎవరు ఏర్పాటు చేశారు, ఎన్ని దేశాలు ఉన్నాయి, భారత్ చేరిందా లేదా అనే ఒక కాన్సెప్ట్ ఆధారితంగా అడిగే అవకాశం ఉంటుంది. మరి క్వాడ్ అంటే ఏ దేశాలు ఉంటాయంటాడు. క్వాడ్ అంటే ఏంటంటే ఇక్కడ 4 దేశాలు ఉంటాయండి. చతుర్భుజ కూటమి అంటే 4 దేశాలు. ఆ 4 దేశాలు వచ్చేసి ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ అమెరికా, తర్వాత ఇండియా, నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ జపాన్ అండ్ ఆస్ట్రేలియా దేశాలండి. సో ఇలా మొత్తం 4 దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి వచ్చేసి ఇక్కడ ఏంటంటే క్వాడ్ కూటమి అండి. ఒక చతుర్భుజ దేశాలు మేమంతా ఒకటే అని చెప్పేసి క్వాడ్ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా విన్యాసాలు జరుపుతాయి. ఆ విన్యాసాలను మనం ఏమంటామంటే ఒక నావికా విన్యాసాలు. ద నేమ్ ఆఫ్ ది నావల్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ది క్వాడ్ గ్రూప్ ఆఫ్ ది కంట్రీస్ కాల్డ్ మలబార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. మలబార్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఏ దేశాలు పాల్గొంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. లైమ్ డిసీజ్ ఒక బ్యాక్టీరియా డిసీజ్ అండి. లైమ్ అనే ఒక కీటకం ద్వారా వస్తుంది ఈ డిసీజ్.
ఇటీవల కాలంలో అది మనకి ఒక కేరళ రాష్ట్రంలో వచ్చిందండి. కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళంలో బయటపడింది. ఇది ఒక బ్యాక్టీరియా డిసీజ్ అనమాట, ఒక లైమ్ డిసీజ్. అంటే మన దేశంలో ఏదైనా కొత్త డిసీజ్ అన్నాం అనుకోండి, ఎక్కువగా కేరళలోనే వస్తున్నాయి. గతంలో చూడండి టొమాటో ఫ్లూ అని చెప్పేసి ఉందండి, ఒక రకమైనటువంటి జ్వరం. ఇది కూడా ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ ఓకేనా కేరళలో వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కరోనా వైరస్ అండి. ఫస్ట్ మన భారతదేశంలో ఫస్ట్ కరోనా వైరస్ కేసు ఎక్కడ డిటెక్ట్ అయిందంటే వెరీ ఫస్ట్ టైం కూడా కేరళలో డిటెక్ట్ కావడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు 2 రకాల విషయాలు ఇక్కడ లైమ్ డిసీజ్ అనేది ఎక్కడ వచ్చిందంటే కేరళలో ఎర్నాకుళం. ఇది ఏ రకమైన డిసీజ్ అంటే ఇది బ్యాక్టీరియా రకమైన డిసీజ్ అనమాట. ఇది మనకి ఇక్కడ వ్యాధులపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేది అడుగుతున్న నేపథ్యం ఉంది. వ్యాధులపైన ఖచ్చితంగా అడుగుతున్నాడండి ఇక్కడ వ్యాధుల గురించి. నిన్న ఒక క్వశ్చన్ అడిగాడు, ప్రపంచంలో తొలిసారిగా అంటే నిన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏపీపీఎస్లో మరి ప్రపంచంలో మలేరియా టీకాని అమల్లోకి తెచ్చినటువంటి తొలి దేశం ఏదన్నాడు. ఏదంటే అది చిన్నపిల్లలకి మలేరియా టీకాని అమల్లోకి తెచ్చిన తొలి దేశం వచ్చేసి ఏదంటే క్యామరూన్ దేశం అని చెప్పేసి అంటే మనకి క్యామరూన్ దేశం అనేది సో మలేరియా టీకాని అమల్లోకి తెచ్చినటువంటి తొలి దేశం అన్నమాట క్యామరూన్ దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మరొక విషయం ఉంది, గతంలో ఏమడిగాడంటే మలేరియా టీకా అంటే కాకుండా ప్రపంచంలో 2024 జనవరిలో మలేరియా రహిత దేశంగా ప్రకటించబడ్డ దేశం అన్నాడు. అదేంటంటే ఇక్కడ కేప్ వర్డే దేశం అండి. కేప్ వర్డే అనేది మలేరియా రహిత దేశంగా ప్రకటించబడింది మలేరియా రహిత దేశంగా కేప్ వర్డే అని చెప్పేసి ఒక ఆఫ్రికా ఖండ దేశం. ఇది ఆఫ్రికా ప్రాంతంలో మలేరియా రహిత దేశంగా ప్రకటించబడేటువంటి 3వ దేశం అన్నమాట. గతంలో మారిషస్ అండ్ ఒక అల్జీరియా తర్వాత. ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి, ఈ మధ్య కాలంలో పెరు దేశం మనకు న్యూస్లో ఉంది. డెంగ్యూ అనే సంబంధించినటువంటి వ్యాధి బాగా ప్రబలుతూ ఉంది. మరి డెంగ్యూ అని చెప్పేసి అంటాం. ఈ డెంగ్యూ అనే వ్యాధి ప్రబలుతున్న కారణంగా ఇటీవల కాలంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఒక హెల్త్ ఎమర్జెన్సీని ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎక్కడా దీన్ని ఆ విధంగా అమల్లోకి తెచ్చారు అని చెప్పేసి అంటే అది సో పెరు దేశంలో చేయడం జరుగుతున్నటువంటి నేపథ్యం అన్నమాట. ఇది సో మనకు కేరళ పైన ఇన్ఫర్మేషన్. సో మరి కేరళ మనకు న్యూస్లో ఉంది. కేరళ సీఎం వచ్చేసి ఇక్కడ ఎవరండి, పినరాయి విజయన్. సో కేరళ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరున్నారంటే ఇక్కడ పినరాయి విజయన్ అనేవారు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ కేరళ గవర్నర్ వచ్చేసి ఎవరున్నారంటే కేరళ గవర్నర్ వచ్చేసి వారి ఒక మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ అండి. సో మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ అనేవారు సో కేరళ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి సందర్భం. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. డయానా ఇనిషియేటివ్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ డయానా ఇనిషియేటివ్ ఇది ఒక సంబంధించిన కార్యక్రమం అండి యాక్చువల్గా. సో ఏంటి కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డయానా ఇనిషియేటివ్ అనే కార్యక్రమంలో ఏం చేస్తున్నారంటే ఇక్కడ నాటో దేశాల వాళ్ళు పర్టికులర్గా ఇప్పుడు నాటో దేశం యొక్క ప్రధానం ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి, ద ఓన్లీ మిలిటరీ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే నాటో. మరి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి ఇది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ కాబట్టి ఇప్పుడు ఇలాంటప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మరి ఉక్రెయిన్కి మద్దతు ఇస్తున్న సందర్భం. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇంకా సెక్యూరిటీని మనం పెంచుకోవాలి, ఇంకా కొత్త ఇన్నోవేషన్స్, ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంకా మనకు సాంకేతికతను మనం యొక్క డిఫెన్స్లో సెక్యూరిటీలో చేర్చుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో డయానా ఇనిషియేటివ్ అనే కార్యక్రమానికి నాటో శ్రీకారం చుట్టడం జరిగిందండి. డయానా అంటే ఒక అబ్రివేషన్ ఉందండి, డిఫెన్స్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ ఫర్ ది నార్త్ అట్లాంటిక్ అని చెప్పేసి అంటామండి. నార్త్ అట్లాంటిక్ ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఫ్రెండ్స్, ఇది ఫిన్లాండ్లో దీనికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ ప్రారంభించారు. మరి నాటోలో 31 సభ్య దేశంగా చేరినటువంటి ఫిన్లాండ్లో అంటే సాల్వ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఛాలెంజెస్, అంటే భవిష్యత్తులో ఏవైతే మనకు వస్తాయో అంటే ఇక్కడ ఏంటంటే రక్షణపరమైనటువంటి సమస్యలు వస్తాయి, భద్రత సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, వాటిని మనం అలాంటి ఛాలెంజ్ని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ డయానా ఇనిషియేటివ్ ప్రారంభించబడుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇది ఒక అంతర్జాతీయ విషయాలలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఇటీవల కాలంలో డయానా ఇనిషియేటివ్ అండి. గతంలో డయానా అంటే మనకు ప్రిన్స్ డయానా ఉండేవారు, సో మరి వారు చనిపోయారు. సో డయానా ఇనిషియేటివ్ అనేది లేదా డయానా అనే ఒక కార్యక్రమము ఈ క్రింది ఏ అంతర్జాతీయ సంస్థ ప్రారంభించిందని నాటో. ఉద్దేశం ఏంటంటే రక్షణ భద్రతమైనటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయం పైన, అంతేకాకుండా డిఫెన్స్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ ఫర్ ది నార్త్ అట్లాంటిక్ అంటే నార్త్ అట్లాంటిక్ ప్రాంతంలో అంటే నార్త్ అట్లాంటిక్ అంటే ఇక్కడ ఉత్తర అమెరికా అండ్ ఐరోపా ఖండ దేశాలు వచ్చే ఈ యొక్క ప్రాంతాల్లో డిఫెన్స్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ అంటే డిఫెన్స్ పరంగా అంటే రక్షణ పరమైనటువంటి
ఒక నవకల్పనలు చేయాలి, చాలా వేగంగా చేయాలని దాని యొక్క ఉద్దేశం అనమాట. దాని గురించే ఈ డయానా ఇనిషియేటివ్ని ఫిన్లాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది, నాటో అనమాట. ఆల్రెడీ మనం ఇదే సెషన్లో డిస్కస్ చేసాం. నాటో వాళ్ళు ఈ సంవత్సరం జనవరి నుంచేని మే 2024లో సో మనకి ఇక్కడ ఒక నాటో వాళ్ళు ఒక సంబంధించినటువంటి సైనిక విన్యాసాలు జరుపుతున్నారు. దాని పేరు వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టడీ ఫాస్ట్ డిఫెండర్ అని చెప్పేసి అంటామండి. స్టడీ ఫాస్ట్ డిఫెండర్ అనే విన్యాసాలు, స్టడీ ఫాస్ట్ సో డిఫెండర్ విన్యాసాలు నిర్వహిస్తున్న సందర్భం ఇది ట్రాన్స్ అట్లాంటిక్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మరొక విషయం గమనించండి, ఇక్కడ నాటో అంటే ఇక్కడ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మరి 1949లో ఏర్పాటు చేయబడేటువంటి కూటమి బెల్జియం రాజధాని బ్రజల్స్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. మరి 32 సభ్య దేశాలు ఇప్పుడు నాటోలో ఉన్నాయి, 32 ఉన్నాయి. 32వ సభ్య దేశంగా స్వీడన్ దేశం చేరింది, అంతకన్నా మునుపు ఫిన్లాండ్ చేరింది. మరి ఇలాంటి నాటోకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఇక్కడ జెన్స్ స్టోల్టెన్బర్గ్ అండి. జెన్స్ స్టోల్టెన్బర్గ్ అనేవారు సో ప్రజెంట్ సో నాటోకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి సందర్భం అనమాట. ఓకేనండి, ఇది మనకు డయానా ఇనిషియేటివ్ గురించి వచ్చినటువంటి సమాచారం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒకటి కరెంట్ జాగ్రఫీ విషయంలో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉందండి కరెంట్ జాగ్రఫీ విషయంలో అండి. కరెంట్ జాగ్రఫీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ కరెంట్ జాగ్రఫీ విషయంలో సో ఎందుకోసం అంటే మీకు ముందే డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్ ప్రిపరేషన్ చేయడం ద్వారా సో మిగతా సబ్జెక్టుల ప్రిపరేషన్ కూడా సో వేగవంతం అవుతుంది. అంతేగాని మొత్తం సబ్జెక్ట్స్ కరెంట్ అఫైర్స్ వాళ్ళు ఏం చెప్పారు గుర్తుపెట్టుకోండి చెప్పే ఫ్యాకల్టీ. కానీ ఏంటంటే కొంచెం లింకప్ వస్తుంది, మన సార్ వాళ్ళు చెప్తున్నప్పుడు మన ఒక సార్ వాళ్ళు సంబంధించినటువంటి రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీ చెప్తున్నప్పుడు, టీచర్ చెప్తున్నప్పుడు మనకు ఈజీగా అనుసంధానం అవుతుంది. అంటే ఇది ఒక టీం వర్క్తో సాధ్యమవుతున్న విషయం గమనించండి. మొత్తం కూడా నిన్న జరిగినటువంటి అంటే గత కొన్ని రోజుల నుంచి లేదా గత కొద్ది కాలంగా మనం కాంపిటేటివ్లో వచ్చినటువంటి ట్రెండ్ ఏంటంటే మొత్తం కూడా సో కరెంట్ అఫైర్స్తో చాలా సబ్జెక్ట్ లింక్ అవుతున్న సందర్భం ఉంది. అలా అనుసంధానం కావాలన్నమాట. కరెంట్ పాలిటీ, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ హిస్టరీ, కరెంట్ బయాలజీ, ఇలా ఇది కరెంట్ జాగ్రఫీ అంశం. సో ఇది డేరియన్ గ్యాప్ అని చెప్పేసి అంటామండి, డేరియన్ గ్యాప్ అని చెప్పేసి అంటామండి. డేరియన్ గ్యాప్ ఇమేజ్లో కూడా చూడొచ్చు. ఈ డేరియన్ గ్యాప్ అనేది ఎలా ఉందో చూడండి. డేరియన్ గ్యాప్ అంటే ఇది ఒక మనకు న్యూస్లో ఉంది. వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బార్డర్ క్రాసింగ్స్ ఫర్ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అంటే ఇక్కడ ఇమ్మిగ్రేషన్ అంటే వలస వెళ్ళడం, ఇల్లీగల్ అంటే మైగ్రేషన్ కావడం. ఇది ఇల్లీగల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అక్రమంగా వలస వెళ్తున్నారు, అక్రమంగా వెళ్ళిపోతున్నారు వేరే దేశాలకి. అదిగో ఈ డేరియన్ గ్యాప్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ఇది. ఈ డేరియన్ గ్యాప్ అనేది ఎలా ఉందంటే ఈ కొలంబియాకు ఉన్నటువంటి నార్త్ సైడ్ ఉంది అండ్ పనామా ఉంది, పనామాకి సౌత్ సైడ్ ఉంది. గుర్తుపెట్టుకోండి, అంటే చూడండి పనామాకి సౌత్ సైడ్ ఉంది. అంటే ఇది ఏ రెండు ప్రాంతాల మధ్య ఉంటుందంటే ఇది సౌత్ అమెరికా అండ్ నార్త్ అమెరికా అండి. సౌత్ అమెరికా అండ్ నార్త్ అమెరికా రెండు ప్రాంతాలను కలుపుతుంది అనమాట. సౌత్ అమెరికా అండ్ నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా కలుపుతుంది. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్స్కి అక్రమ వలసలు వెళ్తున్నాయి ఇక్కడ నుండి అక్కడికి అని చెప్పేసి ఇట్లా అడుగుతున్న సందర్భం అనమాట. ఇది ఇటీవల మనకు న్యూస్లో ఉంది. కాబట్టి ఇక్కడ డేరియన్ గ్యాప్ అనేది ఏంది, డేరియన్ గ్యాప్ ఏ సంబంధ ఖండాలను కలుపుతుంది అంటే ఇమ్మిగ్రేషన్, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ గురించి. అంతేకాకుండా ఇది నార్దర్న్ కొలంబియా నుండి సౌదర్న్ పనామా అంటే అర్థమైంది. నార్దర్న్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఉత్తర కొలంబియా ఈ యొక్క డేరియన్ గ్యాప్ అనేది ఎక్కడ ఏర్పడింది చూడండి. ఇక్కడ ఉత్తర కొలంబియా మరియు దక్షిణ పనామా మధ్య ఉంది. ఒక్కోసారి ఆ ప్రాంతాలను ఇచ్చి ఆ డైరెక్షన్స్ ఇచ్చి కూడా మనకి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. అందుకోసమే మనం పట సాయంతో అలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది డేరియన్ గ్యాప్ మనకు కరెంట్ జాగ్రఫీ అంశం మనకు న్యూస్లో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి ఒక అంశం అండి. ఇది ఒక సంబంధించినది. ఒకటి ఏంటంటే ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చు. ఇదంతా కూడా ఏంటంటే మనకి ఒక జయశంకర భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇది మనం పాండవుల గుట్ట అని చెప్పేసి అంటే మన పాండవుల గుట్ట ఇది మనకు హిస్టారికల్ ప్లేస్గా ఉంది పాండవుల గుట్ట. మరి ఈ పాండవుల గుట్ట ఒక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ఎలా చేస్తారో గుర్తించారనమాట. జిఎస్ఏ వాళ్ళు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో ఇలా గుర్తించారు. ఎలా గుర్తించారంటే ఇట్ ఈజ్ ఏ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్. అంటే ఇది ఒక ప్రీ హిస్టారిక్ సంబంధించినటువంటి ఒక చారిత్రకమైనటువంటి ఒక రాక్ పెయింటింగ్స్ అక్కడ ఉన్నాయి. అంటే రాక్ పెయింటింగ్స్ అంటే ఇక్కడ ఒక రాళ్ళపైన వాటిపైన పెయింటింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా గ్రీన్, రెడ్, ఎల్లో అండ్ వైట్ పిగ్మెంట్స్లో ఆ కలర్స్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజులలోనే అంటే కలర్స్ ఆ విధంగా ఆ రోజు తయారు చేసుకున్నారు, అట్లా పెట్టేసుకున్నారు. ఆయన ఇంకోటి పర్మనెంట్గా మన దానిపైన ఉన్నాయన్నమాట రాక్స్ పైన. వాటిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇలా అడగవచ్చు, ఇటీవల కాలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియో హెరిటేజ్ సైట్స్గా గుర్తించబడ్డాయి. జియో హెరిటేజ్ సైట్స్ అంటే భౌగోళికమైనటువంటి ఒక వారసత్వ ప్రాంతాలుగా ఒక గుర్తిస్తున్నటువంటి
ఈ యొక్క రాక్ పెయింటింగ్స్ అనేది రాళ్ళపైన పెయింటింగ్స్ కనిపెట్టారు. అవి ఒక ఆకుపచ్చ, తర్వాత ఎరుపు, తర్వాత పసుపు మరియు తెలుపు రంగుల్లో ఉన్నాయి యొక్క సంబంధించినటువంటి పెయింటింగ్స్. అయితే అవి ఏ జిల్లాలో గుర్తించారు, ఎవరు గుర్తించారు, ఆ ప్రాంతం ఏంటంటే పాండవులగుట్ట, ఆ జిల్లా పేరు తెలంగాణలోని జయశంకర భూపాలపల్లి డిస్టిక్. సో ఇట్లా అనమాట. ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకుందండి. ఈ మధ్య కాలంలోనే మన తిరుపతి జిల్లాలోని ఏరూరు అనే ప్రాంతం వద్ద ఏమైందంటే ఇక్కడ బుధుడి యొక్క సంబంధించిన విగ్రహాన్ని కూడా గుర్తించడం జరిగింది. వెరీ సూన్గా మనం చూసినట్లయితే ఈ మధ్యలోని తమిళనాడులోని విరుద్ధనగర్ జిల్లాలో ఒక 1000 సంవత్సరాల క్రితం నాటి 24వ తీర్థంకుడు అయినటువంటి, అంటే జైన మతంలో ఉంటారు తీర్థంకరులు, 24వ తీర్థంకుడు అయినటువంటి వర్ధమాన మహావీరుడి యొక్క విగ్రహాన్ని కూడా గుర్తించడం జరిగిందనమాట. ఇవి మనకి కరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి మార్చి 17, 2024లో ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.